ఈ మధ్యకాలంలో కార్లు ఓనర్లు కానీ, టూ వీలర్స్ ఓనర్స్ కానీ, ఏ వెహికల్స్ ఉన్నా కానీ ఓనర్స్కి కాస్త టెన్షన్ స్టార్ట్ అయింది. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కొద్దిమంది ఎక్స్పీరియన్స్ కూడా చేశారు ఆ ఇంపాక్ట్ ఏంటని. సో అది ఏంటంటే అక్రాస్ ఇండియా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పెట్రోల్లో 20% ఎథనాల్ మిక్స్ చేసి అమ్ముతున్నారు. అంటే మనం కొట్టించుకునే పెట్రోల్లో 80% పెట్రోల్ ఉంటుంది, దాంట్లో 20% ఎథనాల్ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఇది యాక్చువల్గా గవర్నమెంట్కి 2030లో E20 చేయాలని టార్గెట్ ఉన్నది, కానీ వాళ్ళు ముందుగానే 5 years ముందుగానే చేసేసారు. దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అది ఏంటనేది ఇంకొక వీడియోలో మాట్లాడతాను. సో ఇది దీనివల్ల సమస్యలు ఏంటి, వెహికల్స్కి వచ్చే సమస్య ఏంటి, ఓనర్స్కి తద్వారా ఏమి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని. సో కొద్దిమందికి తెలిసి ఉంటుంది, కొద్దిమందికి తెలియదు. సింపుల్గా చెప్తాను ఇది ఏంటనేసి. ఎథనాల్ వాడడం వల్ల రబ్బర్ పైపులు, గ్యాస్కెట్స్, సీల్స్ పాడైతాయి అన్నమాట. సో ఫ్యూయల్ లీక్ అవుతుంది, ఇంజన్ పైన కూడా ప్రభావం ఉంటుంది. ఎథనాల్కి వాటర్ని అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ ట్యాంక్ రస్ట్ అవుతుంది, రస్ట్ పడుతుంది, ఫ్యూయల్ సప్లై లైన్స్ కూడా రస్ట్ పడతాయి. సో మైలేజ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, ఇంజన్ పైన కూడా ప్రభావం ఉంటుంది. ఎథనాల్ వల్ల ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్లో ఉండే డస్ట్, ఈ రస్ట్ని అంతా కరిగించేసి అది ఫిల్టర్స్లోకి, ఇంజెక్టర్స్లోకి, కార్బొరేటర్స్లోకి పంప్ చేస్తుంది అనమాట. దానివల్ల ఇంజన్లో సమస్యలు వస్తాయి, స్టార్టింగ్ ఇష్యూస్ వస్తాయి, జర్క్స్ వస్తాయి, స్టార్ట్ చేయడం సమస్యలు ఉంటాయి. దీనివల్ల స్టార్టింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది చల్లటి ప్రదేశాల్లో వర్షాకాలం, చలికాలం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక సమస్య ఈ ఇథనాల్ వాడడం వల్ల. ఎథనాల్లో పెట్రోల్ కంటే ఎనర్జీ, శక్తి తక్కువ ఉంటుంది, కాబట్టి డైరెక్ట్ ఇంపాక్ట్ మైలేజ్ పైన పడుతుంది అనమాట. ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనము సేమ్ డిస్టెన్స్కి ఎక్కువ ఫ్యూయల్ వాడాల్సి వస్తుంది. సో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మైలేజ్ తగ్గుతుంది కాబట్టి. సో ఇది కూడా ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు, ఎక్కువ ఫ్యూయల్ కాల్చాల్సి వస్తుంది కదా. ఇప్పుడు CO2 పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. మన గవర్నమెంట్కి ఇలాంటి ప్లాన్ ఉన్నప్పుడు E20, E10, E100, E27 అది కూడా ఇప్పుడు టాక్స్లో ఉంది. E27 కూడా తొందరలో రాబోతుంది అనేసి. సో మనము ఎవ్రీ 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి కార్లు కొనం కదా. ఒక కారు కొంటే 20, 30, 40, 50 years కూడా వాడతారు కదా. అలాంటప్పుడు మన గవర్నమెంట్ స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండాలి మ్యానుఫ్యాక్చరర్స్కి. ఇది మా ప్లాను, 2025లో E20 తెస్తాము, గోయింగ్ ఫార్వర్డ్ అది పెంచుకుంటూ పోతాము. సో మీరు కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు E85 లేదా E100 కంపాటబుల్ మెటీరియల్స్ వాడండి అని చెప్పాలి కదా. ఇదంతా మనకి ఎందుకు హెడేక్? కస్టమర్లు కారు కొంటారు, వాళ్ళు ఇప్పుడు E20 అని చెప్పారు, ఇంకొక నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత E30 అంటారు. అంటే ఇప్పుడు కొన్న కారు ఈ ఇయర్ 2 years బ్యాక్ కొనింటారు, అది E20 కంపాటబుల్. ఇంకా నెక్స్ట్ ఇయర్ E30 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అంటే 2 years నుంచి కొన్న కార్లన్నీ వేస్టా? మళ్ళీ పార్ట్స్ మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ మైలేజ్ డ్రాప్ అవ్వాలి. ఇది ఎన్విరాన్మెంట్కి ఎలా హెల్ప్ చేస్తుంది? CO2 తగ్గించాలంటారు, ఎలా? ఇప్పుడు మైలేజ్ తగ్గుతుంది, ఏమవుతుంది? ఎక్కువ ఫ్యూయల్ వేస్తున్నాం కదా, అది ఇంకా నష్టమే కదా క్లైమేట్కి కూడా. సో మ్యానుఫ్యాక్చరర్స్కి ఈ గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండాలి కదా. మీరు ఇంక పైన 2023 నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసే కార్లు E30, E50, E85 కంపాటబుల్ ఉండాలి, లేకపోతే కస్టమర్లకి సమస్య, లేకపోతే క్లైమేట్ కూడా ఇది ఇంపాక్టే కదా. ఎక్కువ ఫ్యూయల్ కాలితే ఏమవుతుంది? మైలేజ్ తగ్గితే ఎక్కువ ఫ్యూయల్ వాడుతున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, CO2 పెరిగిపోతుంది కదా. ఇది ఎలా హెల్ప్ అవుతుంది? కస్టమర్ల డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, సర్వీస్ ఎక్కువ ఖర్చు అవుతుంది, పార్ట్స్ మార్చాలి, మైలేజు తగ్గుతుంది. ఏంటండి ఇది? పెట్రోల్ రేటు పెరిగిపోతుంది. ఇది ఎక్కడ మంచి జరుగుతుంది? నేచర్కి మంచి జరగట్లా, కస్టమర్కి మంచి జరగట్లా. ట్యాక్సులు పోతున్నాయి, డబ్బులు అయితే పోతున్నాయి, కానీ మంచి అయితే కనిపించడం లేదు. సో గవర్నమెంట్ ఇప్పటికైనా మ్యానుఫ్యాక్చర్కి క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేయాలి. మేము ఇంకొక 5 yearsలోనో ఎప్పుడైనా సరే స్లోగా పెంచుకుంటూ పోతాం ఇథనాల్ మిక్స్చర్. ఇప్పుడు 20 ఉంది, నెక్స్ట్ ఇయర్ 30 చేస్తాం, 2 years తర్వాత 50 చేస్తాం అన్నప్పుడు కార్లు ఎవ్రీ 2 years, 3 years మార్చలేరు కదా కస్టమర్స్. సో మేము కారు కొన్నప్పుడు అది కంపాటబుల్ ఉండాలి కదా. ఈరోజు కారు కొంటే 10-15 years తర్వాత కూడా మీరు E50, E100, E85 చేసినా కానీ ఆ కారు
వాడడానికి రెడీగా ఉండాలి. గవర్నమెంట్ అంటే ఇలా థింక్ చేయాలి కదా ఫ్యూచర్ గురించి. అది మ్యానుఫ్యాక్చరర్స్ తప్ప, గవర్నమెంట్ వాళ్ళకి తప్ప ఏంటో మరి ఇది. సో ఇవి మెయిన్ ఇష్యూస్. సో ఇది ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఏదో అనుకొని చేశారు, ఓకే మంచిదే, పక్కన పెడదాము. ఇప్పుడు మన ఓనర్స్ని కూడా ఆలోచించాలి కదా. మనం ఎప్పుడో 10, 12, 15 సంవత్సరాల ముందు కారు కొని ఉంటాము. అది E20 కంప్లైంట్ కాదు, E10 కూడా కాదనుకుంటా. మేబీ అప్పుడు E5 ఉంటుంది. కొన్ని కార్లు E5 కూడా లేదు. సో మనం కొన్నప్పుడు E5 కంపాటబుల్ ఇంజన్స్ ఉంటాయి, కార్లు ఉంటాయి, కొన్ని E10 ఉంటాయి. ఇప్పుడు మనము ఫోర్స్ఫుల్లీ E20 వాడాల్సి వస్తుంది. అంటే మనం కొన్నప్పుడు మాన్యువల్లో కూడా రాసింటారు కదా, మోర్ దెన్ E10 వాడకూడదు, మోర్ దెన్ E5 వాడకూడదు అని స్పెసిఫిక్గా రాసింటారు ఈ మ్యానుఫ్యాక్చరర్స్. కానీ మన గవర్నమెంట్ చేసిన ఈ పని వల్ల ఇప్పుడు ఏమవుతుంది, మనకు చాయిస్ లేదు, E20 వాడాల్సి వస్తుంది. సో లో మైలేజు, ఈ పార్ట్స్ ఫెయిల్ అవ్వడం, రస్టింగ్ రావడం, యూనో, సో పార్ట్స్ ఫెయిల్ కావడం, వాటికి రిపేర్ ఎక్కువ, వాటిని మార్చాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో ఇవన్నీ కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి బ్రెజిల్గా ఉదాహరణ చెప్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. సరే బాగుంది. ఇప్పుడు మీరు బ్రెజిల్లో చూస్తే కూడా వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు ఇది, ఎథనాల్ మిక్స్ చేయడం అనే ప్లాను. వాళ్ళకి ఇప్పుడు కూడా కస్టమర్స్కి అన్నీ అవైలబుల్ ఉంటాయి. E5, E10, E20, E85 అనేసి పెట్రోల్ బంకులోనే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీ కారుకి ఏది సపోర్ట్ చేస్తుందో అది పట్టించుకోండి అని. అమెరికాలో కూడా అంతే, వాళ్ళు ప్యూర్ పెట్రోల్ అమ్ముతారు. E5, E10, E25, E80 అమ్ముతున్నారు. అంతేకాకుండా ఎథనాల్ పర్సెంట్ ఎంత ఎక్కువ ఉంటే ప్రైస్ అంత తగ్గిస్తారు వాళ్ళు అక్కడ. కానీ ఇక్కడ సేమ్ రేటు, పెట్రోల్ ఎంతకు అమ్ముతున్నారో ఇప్పుడు మిక్స్ చేసి కూడా అంతే అమ్ముతున్నారు. ముందు మన గవర్నమెంట్ ఏం చెప్పారంటే ఎథనాల్ మిక్స్ చేస్తే రేట్ చాలా తగ్గిపోతుందని మన నితిన్ గడ్కరీ చెప్పేవాళ్ళు అనమాట ఆయన రెగ్యులర్గా. ఇప్పుడు రేటు తగ్గట్లేదు, అంతే రేటు ఉంది. పైగా మనకి ఖర్చు పెరుగుతుంది సర్వీస్కి, పార్ట్స్ చేంజ్ చేయడానికి. దానికి టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే మైలేజ్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఒక సైడ్ నుంచి ఆలోచించకుండా 2 సైడ్ల నుంచి ఆలోచిస్తే బాగుంటుంది. సో కస్టమర్లకి ప్రొవైడ్ చేయాలి E10 పెట్రోలు, E20 పెట్రోలు, 100% పెట్రోలు అని. ఇంకా కొద్దిగా టైం ఇవ్వాలి, ఇంకొక 5-10 ఇయర్స్ తర్వాత అన్నీ E20 చేసినా బాగుంటుంది. సో ఈ కార్లు ఏమి సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి మార్చలేం కదా మనం. కారు కొంటే 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వాడుతుంటారు. ఇప్పుడు వింటేజ్ కార్లని 50, 60, 70, 100 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నారు వింటేజ్ కార్లు అనేసి. వాళ్ళంతా ఏం చేయాలి ఇప్పుడు? సో ఈ పబ్లిక్ని ఇంత టెన్షన్లోకి నెట్టడం మంచిది కాదు కదా. సో మీరు ఏదన్నా చేయండి, మంచి పాలసీలు చేసినప్పుడు అన్నీ అవైలబుల్ ఉంటే మంచిది. స్లోగా మూవ్ అవ్వాలి కదా, ఒకేసారి ఓవర్ నైట్ జరగదు ఏదైనా చేంజ్ అనేది. సో దిస్ ఇస్ మీరు కూడా ఒకసారి చెక్ చేయించుకోండి మీ సర్వీస్ సెంటర్ దగ్గర మాట్లాడి, ఏమన్నా పార్ట్స్ చేంజ్ చేయాలా. ఇప్పుడు మారుతి సుజుకి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక కిట్ అనేసి. సో అదర్ కంపెనీస్ ఇస్తున్నారా లేదా అని నాకు ఐడియా లేదు. ఒకసారి మీ సర్వీస్ సెంటర్తో మాట్లాడి చెక్ చేసుకోండి. వాళ్ళు ఏమన్నా కిట్ ఇస్తే కూడా చేంజ్ చేసుకోండి.